హలో ఎవ్రీవన్ అండ్ నమస్కారం అండి అందరికీ. నా పేరు రాణిరెడ్డి. నేను మీకు ఈరోజు ఒక విషయం చెప్పడానికి వచ్చాను. అదేంటంటే హనుమాన్ సంకల్పం గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ప్లీజ్ వీడియో లాస్ట్ దాకా చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకోవడానికి నేను ప్రతిరోజు ఒక వీడియో చేస్తానండి. ఈరోజే మొదటి రోజు అనుకున్నాను ఈరోజు నుంచి స్టార్ట్ చేయాలి అని. మీ అందరి సహకారం నాకు ఖచ్చితంగా కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, విషయానికి వస్తే హనుమాన్ సంకల్పం అండి. హనుమాన్ సంకల్పం నేను ఒక నెల ముందు ట్రై చేశాను. మీరు కూడా అందరూ వీలైతే అందరూ తప్పకుండా చేయండి. ఎందుకంటే మనం ఏదో ఒక లైఫ్ జర్నీలో ఎక్కడో ఒక దగ్గర మనం అందరం స్ట్రక్ అయ్యే ఉంటాం. అది నేను కావచ్చు, మీరు కావచ్చు, అంటే ఐ మీన్ టు సే స్టూడెంట్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, లైఫ్లో రిలేషన్స్ కావచ్చు, ఏదైనా సరే ఎక్కడో ఒక దగ్గర మనం అందరం ఇరుక్కుపోయే ఉంటాం ఈ ఉరుకు పరుకుల జీవితంలో. కాబట్టి ఖచ్చితంగా మీరు హనుమాన్ సంకల్పం తీసుకోండి, మీకు అంతా మంచి జరుగుతుంది. అది సంకల్పం తీసుకున్నంత మాత్రాన మంచి జరుగుతుందని నేను చెప్పట్లేదు. కానీ ఏంటంటే మన లైఫ్లో మనం ముందుకు వెళ్ళడానికి దేవుడు మనకు ఒక దారి చూపిస్తాడు. అది హనుమాన్ సంకల్పం యొక్క నిజమైన ఫలితం అని నేను నమ్ముతున్నాను. మీరు కూడా నమ్మాలి అని అంటే మీరు స్వయంగా మీ అనుభవంలోకి వస్తే కానీ ఎవరు నమ్మలేరు కదా. నిజంగా మీరు నమ్మరు. నేను దేవుడి మీద అంతగా భక్తి ఎప్పుడూ చేసేవాళ్ళం కాదండి. నేనైతే ఎస్పెషల్లీ అస్సలు కాదు. కానీ 2023లో నా ఫ్రెండ్ ఒక అమ్మాయి హనుమాన్ చాలీసా చదువు లేదా విను బాగుంటుంది అని నాకు సజెస్ట్ చేసింది. అప్పటి నుంచి నేను కొంచెం హనుమాన్ చాలీసా చదవటం స్టార్ట్ చేశాను. కానీ రిజల్ట్ నాకు మొదట్లో అంతగా కనిపించలేదు. కానీ తర్వాత నేను నమ్మటం స్టార్ట్ చేసిన తర్వాత నాకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది. కానీ తర్వాత ఎందుకో ఏమైందో తెలియదు, కానీ నేను మళ్ళీ మధ్యలో అన్నీ వదిలేశానండి. అన్నీ వదిలేసిన తర్వాత ఒక 15-20 డేస్, అంటే ఏప్రిల్ 15కి స్టార్ట్ చేశాను. నేను ఏప్రిల్ 15, 2025 ఏప్రిల్ 15కి స్టార్ట్ చేశాను హనుమాన్ సంకల్పం. 25th వరకు చేశాను. 11 days ఛాలెంజ్ నేను తీసుకున్నాను. అంటే సారీ, తప్పు అయిపోయింది. నేను యూట్యూబ్ ఇది ఫస్ట్ టైం వీడియో, సో అందుకనే అలా చెప్పాను. ఛాలెంజ్ ఏం కాదండి అది. హనుమాన్ సంకల్పం చేశాను, కానీ దాని అనుభవం చాలా బాగుంది. మీరందరూ కూడా ట్రై చేయాలని నేను కోరుకుంటున్నాను. వీలైతే తప్పకుండా ట్రై చేయండి, మనకంతా మంచి జరుగుతుంది. ఎలా చేయాలి ఏంటి అనేది ఒకవేళ మీకు తెలియాలి అని అనుకుంటే మీరు నాకు కమెంట్ చేయండి. నేను మీకు విధి విధానాలు అన్నీ చెప్తాను. కానీ మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఏంటంటే దేవుడు మనకి ఏదో వచ్చి చేసేస్తారు, వెంటనే మన ప్రాబ్లమ్స్ తీరిపోతాయి అని అంటే అది ఒక మిత్ అనే చెప్పొచ్చు. కాకపోతే ఆయన ఏదో ఒక విధంగా మనకి మన బ్రెయిన్లో చెప్తాడు, నువ్వు ఇలా చేస్తే నీకు ముందు మంచి జరుగుతుంది అని. అంటే మన మనసుకి మనకి అనిపిస్తుంది మనం ఇది చేస్తే బాగుంటుంది. లేదా మనం ఎక్కడైనా స్టూడెంట్స్ ఇలాంటివి అనుకోండి, స్టూడెంట్స్ అనుకోండి, మనం ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నాము, మనం ఎక్కడ దాన్ని సరిదిద్దుకోవాలి అనేది మాత్రం చాలా బాగా మనకు అర్థమవుతుంది. ఆ దేవుడు మనకి తెలియచేస్తారు. అదే ఈ హనుమాన్ సంకల్పంలో ఉన్న చాలా గొప్ప విషయం. నేను విన్నది, నాకు తెలిసినంత వరకు అయితే హనుమాన్ సంకల్పం చేస్తే మీరు ఏదైనా ఒక కోరిక గట్టిది, మీరు ఇది ఖచ్చితంగా జరగాలి, మీరు ఇది ఆపదలో ఉన్నారు, వీటి నుంచి దేవుడే మిమ్మల్ని వచ్చి కాపాడాలి అని అనుకున్నప్పుడు మాత్రం చేయండి అని చాలామంది చెప్పారండి. నాకు తెలిసినంత వరకు మాత్రం అది కూడా జరుగుతుంది. కానీ అంతకన్నా ముందు ఈ హనుమాన్ సంకల్పం చేసే ఈ ప్రయత్నంలో, ఈ ప్రాసెస్లో ఉంటుంది కదా, ఆ రోజుల్లో నాకు అర్థమైంది ఏంటంటే నువ్వు నీ కర్మ చేసుకుంటూ పోవాలి. అంటే నీ పనులు నువ్వు చేసుకుంటూ పోవాలి. అప్పుడే దేవుడు కూడా కొంచెం సహాయం చేయడానికి ముందుకు వస్తారు. మనం ఏమీ చేయకుండా గాల్లో దీపం పెట్టినట్టుగా దేవుడా అన్నీ నువ్వే అని అంటే ఆయన మాత్రం ఏం చేస్తారు చెప్పండి. సో అందుకని మన పనులు మనం చేయాలి. కానీ హనుమాన్ సంకల్పం తీసుకోవడం వల్ల, నేను టాపిక్ కొంచెం డైవర్ట్ అయిపోయాను, నన్ను క్షమించండి. కానీ హనుమాన్ సంకల్పం తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే మన బ్రెయిన్ చాలా కామ్ అవుతుంది. మనం ఎప్పుడూ కూడా దేవుడి జపం చేసుకుంటూ ఉంటాం, ఆరాధన చేస్తూ ఉంటాం మన మనసులో ఈ 11 రోజులు. కాబట్టి 7 రోజులైనా చేయొచ్చు, ఇది 11 రోజులైనా చేయొచ్చండి. సో మనకి
చాలా కామ్ అయిపోతుంది. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేను ఒక సిట్యుయేషన్‌లో ఎలాంటి సిట్యుయేషన్‌లో తీసుకున్నాను అంటే, నేను చదవలేకపోతున్నాను, ఫ్రస్ట్రేషన్‌గా ఉంది, కోపం వస్తోంది, యాంగ్జైటీ ఉంది, గుండె దడగా ఉంది. అంటే లోపల పనులు చాలా చేయాలని ఉంటాయి. కానీ ఏ పని చేయలేము. అంత గజిబిజిగా జరిగిపోతుంది లైఫ్‌లో అన్న సమయంలో ఎందుకు దేవుడు ఆ బుద్ధి పుట్టించాడో నాకు తెలీదు కానీ, ఇది మాత్రం నేను చేశానండి. అప్పటి నుంచి ఒక 10, 15 రోజులు అంటే ఏప్రిల్ 25కి నేను కంప్లీట్ చేశాను. ఆ తర్వాత ఒక 5, 6 రోజులు పర్లేదు అని అనిపిచ్చింది. కానీ మే మంత్ నుంచి కొంచెం అటు ఇటుగా ఒక 10 రోజులు అటు ఇటుగా చూసుకున్నట్టయితే, నా పనులు చిన్న చిన్నగా 2, 3 గంటలు స్పెండ్ చేస్తూ ఇప్పుడు నేను 8, 9 హవర్స్ ఎఫిషియన్సీగా చదివే అంత నేనే చదువుకున్నాను. అంటే అంత శక్తి వచ్చిందని నేను నమ్ముతున్నాను. అది మనకు తెలియాలి అంటే ఖచ్చితంగా మనం చేసే తీరాలండి. ఇందులో నేను ఆహ్, చాలా అదృష్టవంతురాలిని అని అనుకుంటున్నాను. ఎందుకంటే అంటే నేను దేవుడు, స్పిరిచ్యువల్ ఇవన్నిటికి దూరంగా ఉండే అమ్మాయిని. అట్లాంటప్పుడు నాకు ఇది ఎందుకు చేయాలనిపించిందో తెలీదు గానీ, చేసిన తర్వాత మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. ప్రశాంతంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కోపం చాలా వరకు తగ్గింది. ఇంత కోపంగా ఉన్నా నేనే ఇంత కామ్ అయ్యాను అనంటే చాలామంది చాలా బావుంటారు. అంటే కామ్‌గా ఉంటారు. వాళ్ళు ఇంకా మంచిగా అవుతారు. వాళ్ళ మనస్సు ప్రశాంతంగా ఉంటది. వాళ్ళు అనుకున్న పనులన్నీ వాళ్ళే చేసుకోగలుగుతారు. అందుకనే ఇది మీకు కూడా తెలియజేయడానికొచ్చాను. ఒకవేళ మీకు ఎలా చేయాలి అని ఒకవేళ ఏమైనా అనుమానాలుంటే నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను దీని యొక్క ఫుల్ వీడియో చేసి నేను ఏమేమి పాటించాను, అందరూ ఏమేమి పాటించాలి కానీ ఒకటి మాత్రం అండి, అవన్నీ నేను చెప్తాను ఏం పాటించాలి అనేది. కానీ చాలా నిష్టగా ఉండాలి. నిష్టగా అంటే చాలా నిష్టగా ఉండాలి. చాలా మనకి దేవుడు పరీక్షలు పెడుతూ ఉంటాడు. ఈ అమ్మాయి అంటే నాకు ఎవరైనా చేయగలుగుతారా లేదా? చేసేవాళ్ళు చేయగలుగుతారా లేదా? వీళ్ళు మధ్యలో వదిలేస్తారా అని చాలా కఠినమైన పరీక్షలు పెడుతూ ఉంటారు. అప్పుడే మనం ఇంకా ఆపకుండా ముందుకెళ్తూ ఉండాలి ఆ 11 రోజులు. అప్పుడే మనకి మంచి